చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ సిబ్బందికి పీస్ కమిటీ సభ్యులకు మున్సిపల్ అధికారులకు ఏసీపీ పలు సూచనలు సలహాలు అందజేశారు. ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా బక్రీద్ పండుగ రోజున బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలు అందజేశారు. పండుగ రోజున పట్టణ పరిశుభ్రతపై మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిమితికి మించి వాహనాలలో పశువులను మేకలను రవాణా చేయకూడదని సూచించారు. శాంతి సామరస్యత పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల గల ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈరోజు మా పోలీస్ స్టేషన్లో హిందూ మత పెద్దలతోని, తర్వాత ముస్లిం మత పెద్దలతోని, తర్వాత మున్సిపాలిటీ అధికారులతోని, వెటర్నరీ అధికారులతోని, రెవెన్యూ అధికారులతోని ఒక శాంతి సమావేశం ఏర్పాటు చేయడం వచ్చింది. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత క్యాటిల్ కటింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా ప్రాపర్గా జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే 2 వైలేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఫస్ట్ ఎనిమల్ ప్రియారిటీ. మీరు ఎనిమల్స్ తీసుకొచ్చేటప్పుడు ఎనిమల్ హస్బెండరీ వారు తర్వాత చట్ట ప్రకారంగా ఎనిమల్ క్రూయల్టీ యాక్ట్ ప్రకారంగా మీరు ప్రవర్తించాలా. ఒక వెహికల్లో ఒక పశువుకి ఎంతైతే స్థలం ఉండాలో అంత స్థలం ఉండేటట్టు మాత్రమే తీసుకుపోవాలా. ఒక డీసీఎం వ్యాన్లో మినిమం మ్యాక్సిమం 6 పశువులు, తర్వాత ఒక బొలోరో వెహికల్లో ఒక 2 పశువులు, ఇట్లా తక్కువ పశువుల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా బక్రీద్ రోజు శానిటేషన్కి సంబంధించి మీరు ఎలాంటి శానిటేషన్కి సంబంధించిన ఏదైనా క్లీనింగ్ కానీ, నీట్నెస్ కానీ, తర్వాత అక్కడ పరిశుభ్రం చేయడంలో కానీ మీరు మున్సిపాలిటీ వాళ్ళు మనకు ఫ్రీ టోల్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నంబర్తో మీరు ఫోన్ చేసినట్టయితే ఏమంటే వాటర్ ట్యాంక్ కానీ, తర్వాత చెత్త ఏరుకపోయే వాళ్ళు కానీ అందరూ వచ్చి అక్కడ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ టోల్ ఫ్రీ నంబర్ని వాడుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటింటికి ఈ బక్రీద్ పండుగ జరుపుకునే ప్రతి ఇంటింటికి మనం క్యారీ బ్యాగ్స్ కూడా 10 కేజెస్ క్యారీ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా రేపే నుండి ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వాడుకొని మనకు మున్సిపల్ వాళ్ళకి చెప్పినట్టయితే ఆ క్యారీ బ్యాగ్ను కూడా తీసుకుపోవడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ 2-3 విషయాలు పర్ఫెక్ట్గా చేసుకున్నట్టయితే మన దగ్గర చెన్నూరు పట్టణంలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి పోలీసు వారి సూచనలు, ఒకరి మనోభావాలను ఒకరిని గౌరవించుకుంటూ పోలీసు వారిని సూచనలు మీరు పాటించవలసిందిగా అందరినీ కోరుచున్నాను. అయినా కూడా 1-2 చోట్ల మనకు అవి ఆదని కూడా వైలేషన్ జరిగినాయి, అందులో పట్టుకోవడం జరిగింది. కాబట్టి వైలేషన్స్ మళ్ళీ జరగకుండా మనకు 2 రోజులు ఉంది, దాని 2 డేస్ ఉంది. ఈ 2 డేస్ లోపల ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి కటింగ్స్ ఉంటాయి. కటింగ్స్లలో ఏమేమి చేయాలనేది మనం ఇందాక డిస్కస్ చేసినాం. అవి ఎక్కడ కూడా అలాంటివి జరగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులుగా మేము మున్సిపల్ వారు, తర్వాత రెవెన్యూ వారు, తర్వాత మీ తరఫు నుంచి మీ సహకారం అందరూ ఉంటే సక్సెస్ఫుల్గా బక్రీద్ కంప్లీట్ చేసుకుంటాం అనుకుంటున్నాం. దానికి తగినటువంటి ఏర్పాటు రేపు కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకొని కోసేవారు ఎవరు ఉంటే వాళ్ళతో కూడా ఒక సమన్వయ మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ చేస్తారు, ఏమేమి చేస్తారు, దానికి సంబంధించి మేమేమి ఏర్పాటు చేస్తాం, మీరు ఎట్లా ఉండాలనే దాని మీద చేయడం జరుగుతుంది. ఇందాక మీకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా ఫర్దర్గా కావాలన్నా కూడా 100 నెంబర్కి చెప్తే మీకు ఇన్స్ట్రక్షన్ మేము చెప్తాం. తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినట్టుగా టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ లేదంటే వాళ్ళ అధికార నెంబర్ ఇవ్వడం జరిగింది. ఏమైనా లోటుపాటు ఏర్పడితే వాటికి కాల్ చేయండి. కాల్ చేస్తే వెంటనే స్పందించి మీకు హెల్ప్ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇందాక చెప్పినట్టుగా రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు, వాటిని ఫాలో చేద్దాం. స్ప్రెడ్ అయ్యి మీకు రూమర్ వచ్చిందంటే మాకు చెప్పండి, ఇట్లా జరుగుతుందని ఇట్లా వస్తుంది సార్, మరి ఏంటంటే దాన్ని మేము రెక్టిఫై చేయడమా లేకుంటే క్లారిటీ ఇస్తాం. కాబట్టి ఇక్కడ అందరూ నేను కూడా విన్న లెక్క ప్రకారం అయితే అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు, అన్నీ కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏం జరగదు, ప్రశాంతంగా చేసుకుంటారు అనేసి లాస్ట్ టైం కూడా మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అటువంటిది ఉండదు సార్ ఇంకా. కాబట్టి దీని అందరూ కూడా పీస్ఫుల్గా, తర్వాత ప్రశాంతంగా
సక్సెస్ఫుల్గా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.